జేఈఈ అడ్వాన్స్డ్ 2024లో అన్ని కేటగిరీల్లో 10లోపు 15 ర్యాంకులు సాధించిన నారాయణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారిగా టీడీపీ ఆఫీస్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విధ్వంసక పాలనకు గుర్తుగా ప్రజావేదిక నిలిచిపోతుందని, దాన్ని ఇలాగే ఉంచుతామని, శిథిలాలు తొలగించబోమని అన్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజావేదికను కూల్చివేసింది. అయితే విధ్వంస పాలనకు ప్రతీకగా ప్రజావేదిక శిథిలాలను అలాగే ఉంచాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేదిక అమరావతి పరిధిలో సీఎం చంద్రబాబు నివాసానికి పక్కనే ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం అమరావతిలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రభుత్వపరమైన సమావేశాల నిర్వహణకు అనువైన సమావేశ మందిరం ఉండాలన్న ఉద్దేశంతో ఉండవల్లి కరకట్ట పక్కన ప్రజావేదిక పేరుతో సమావేశ మందిరాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్మించింది. అయితే గత ఎన్నికల్లో గెలిచిన వైసీపీ 2019 జూన్ 26న అందులో కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించింది. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా ముంపు ప్రాంతాల్లో నిర్మించినందువల్ల ఈ సభా మందిరాన్ని కూల్చివేస్తున్నామని ఆ సమావేశంలోనే సీఎం హోదాలో జగన్ ప్రకటించారు. సీఎం చంద్రబాబు శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తున్నప్పుడు ఈ శిథిలాల ప్రస్తావన వచ్చింది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, మేం ఆ శిథిలాలను తొలగించాం, భవిష్యత్తులో కూడా ఆ శిథిలాలు చూస్తే అందరికీ వైసీపీ విధ్వంస పాలన గుర్తుకు రావాలి అని స్పష్టం చేశారు. ఇక ప్రజల నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమం సచివాలయంలో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నామని వెల్లడించారు. సచివాలయానికి రాకపోకల నిమిత్తం రవాణా సదుపాయాలు కల్పిస్తామని, ఇతర సౌకర్యాలు కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇక పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడం పట్ల చంద్రబాబు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదని అన్నారు. ప్రజల నుంచి సమస్యలపై విజ్ఞప్తుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేకాదు సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట కాల పరిమితి ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే పోలవరం సందర్శనతోనే తన క్షేత్రస్థాయి పర్యటనలు మొదలవుతాయని చంద్రబాబు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.